చాలా తెలివిపరులు. వాళ్ళు దేన్ని అంత త్వరగా నమ్మరు, అంత తేలిగ్గా మోసపోరు. అలాంటిది ఒక్కడు మహారాష్ట్రలోని అమరావతిలో అయాజ్ అనే ఒకే ఒక్కడు 180 మంది అమ్మాయిలను శారీరకంగా వాడుకొని వంచి మోసం చేశాడు. ఏకంగా 180 మంది అమ్మాయిలను శారీరకంగా వాడుకొని వారి నగ్న దృశ్యాలను 350కి పైగా వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని వారితో ముంబై, పూణేల్లో బలవంతంగా వ్యభిచారం చేయించాడు. ఇదంతా ఒక్క రోజులోనే జరిగి ఉండదు. స్నేహం, ప్రేమ పేరుతో ఆ అమ్మాయిలకు దగ్గరయ్యాడు. వాళ్ళు వీడిని పూర్తిగా నమ్మక వీడి అసలు రూపం బయట పెట్టాడు. అయినా అమ్మాయిలను ఒకటి అడుగుతాను, సోషల్ మీడియాలో అపరిచితులను నమ్మకండి అని ఎంతగా ప్రచారం చేసినా మళ్ళీ వాళ్ళ మాయలో ఎలా పడుతున్నారు? ఏ సెలబ్రిటీ ఫోటోనో లేదా ఖరీదైన కార్ల దగ్గర ఖరీదైన బట్టలు వేసుకొని రిచ్ కిడ్ల ఫోటోలు పెట్టగానే మంచి చెడ్డగా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేస్తారా? ముంచేవాడు ఎప్పుడు మంచిగానే మాట్లాడతాడు. నాన్న, కన్నా, బుజ్జి అంటూ ఎక్కర్లేని ప్రేమ కురిపిస్తాడు. వాడికేదో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారనో లేదా వాడెప్పుడు పెద్ద పెద్ద ప్రముఖులతో తిరుగుతాడనో వాడిని ఇష్టపడతారా? మామూలుగా ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళని నమ్మడమే కష్టంగా మారింది. అలాంటిది సోషల్ మీడియాలో ఎవడో మొక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా నమ్ముతున్నావు? అయినా రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా, పలానా అమ్మాయిని బర్త్డే పార్టీకి అని పిలిచి తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేపించిన యువకుడు అని, ప్రేమించిన పాపానికి యువతిని ముక్కలుగా నరికిన ప్రేమికుడు అని, ఇలాంటి వార్తలు చూస్తూ కూడా అలాంటి కుక్కలను ఎలా నమ్ముతున్నారు? ఇక ఇదే తరహాలో బెంగాల్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఒకడు వివిధ డేటింగ్ యాప్స్లో 500 మంది మహిళల దగ్గర నుంచి 2 కోట్ల వరకు కాజేశాడు. నేను బిజినెస్ మ్యాన్ని, సినిమా ప్రొడ్యూసర్ని, డాక్టర్ని అంటూ మహిళలతో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరం ఉందని చెప్పి మళ్ళీ తిరిగిస్తానని చెప్పి అలా 2 కోట్ల వరకు కాజేశాడు. ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఎవడో కోన్కిస్కగొట్టంగా అడగగానే అలా ఎలా పంపిస్తారు? ఇక మొన్న నాసిక్ TCSలో హిందూ ఉద్యోగులతో మతం మార్చుకోవాలని, హిజాబ్ ధరించాలని, బీఫ్ తినాలని వేధించడంతో వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 2022 నుండి 2026 వరకు జరిగిన ఈ ఉదంతంలో మత మార్పిడి ప్రధానంగా ఉంది. అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. మీకోసం చట్టసభల్లో స్థానం కోసం, ప్రత్యేక చట్టాల కోసం నిత్యం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మీరిలా ఎవరిని పడితే వారిని నమ్మి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మగవాడు సరిగా ఉన్నాక మాకు ఈ ప్రత్యేక చట్టాలతో పనేంటి అని మీరు అడగొచ్చు. కానీ అక్కడక్కడ ఉండే ఇలాంటి కుక్కల బారి నుండి తప్పించుకునేందుకు మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వెనెలా సతీష్.